సో, డాక్టర్ గారు ఇప్పుడు మన తాతయ్య వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు నైట్ టైమ్ వాష్‌రూమ్స్ 3, 4 టైమ్స్ అట్లా ఎళ్తా ఉంటారు గదా! సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి ఇట్లా ఎళ్ళడం? అంటే స్వప్న ఇప్పుడు చాలామంది ఈ రాత్రి మూత్రం వెళ్ళడం ముఖ్యంగా మగవాళ్ళు పెద్దవాళ్ళలో హ్మ్. వయస్సుకు సంబంధించింది అన్నట్టు అనుకుంటుంటారు. హ్మ్. కానీ అది కేవలం వయసుకు సంబంధించింది కాదు. ఓకే. వయసుతో పాటు మూత్రం సంచి కింద ప్రోస్టేట్ అన్నది ఒక గ్లాండ్ ఉంటుంది. ఓకే. ఆ గ్లాండ్ వయసుతో పాటు పెరిగిపోవడం వల్ల ఈ మూత్రనాళం ఏదైతే ఉంటుందో దాన్ని ఇది ప్రెస్ చేసేస్తుంటుంది. అందుకు వీళ్ళకి తరచుగా మూత్రం రావడం, బట్టల్లో మూత్రం అవ్వడం, హ్మ్. మూత్రం పాస్ చేశాక కూడా ఇంకా తట్టుకున్నట్టు అనిపించడం ఇవన్నీ కూడా వయసుతో పాటు పెరిగే ప్రోస్టేట్ వలన. ఓకే. అండ్ అందుకనేసి కేవలం వయసుతో పాటు అన్న దాన్ని అట్లా కొట్టి పరేయకూడదు. హ్మ్. ఎందుకంటే ఈ జబ్బును గనక మనం అర్లీ స్టేజెస్‌లో గుర్తించి దాన్ని చక్కగా ట్రీట్ చేయకపోతే మెల్లిగా కొన్ని రోజులకి కిడ్నీలు పాడవడం, ఇన్ఫెక్షన్‌లు రావడం కూడా జరుగుతుంది. ఓకే. నార్మల్‌గా అంటే పెద్దవాళ్ళకేనా? ఇప్పుడు చిన్న పిల్లలు గూడా వాళ్ళు గూడా ఎళ్తా ఉంటారు కదా! వాళ్ళ ప్రాబ్లమ్ వేరు. హ్మ్. వీళ్ళ ముఖ్యంగా ప్రాబ్లమ్ వేరు. పెద్దవాళ్ళలో వచ్చేదానికి ప్రోస్టేట్ అయ్యేదానికి అవకాశాలు చాలా ఎక్కువ. హ్మ్.